సెట్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గురించి ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే ఆయన సినిమాలను ఉద్దేశించి చెప్పారా, లేకపోతే ఇంకోటి ఉద్దేశించి చెప్పారా అనేది బయట వాళ్ళు రాసుకునేదాన్ని బట్టి మీకేం అర్థమైంది సార్ ఆ కామెంట్స్ విన్న తర్వాత? పవన్ కళ్యాణ్ ఆయన గారు అటవీ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రిగా. అవును. సినిమాల్లో ఒకప్పుడు ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది. అది ప్యూర్ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? షారుఖ్ ఖాన్ బాజీ గారు ఫస్ట్ బ్రేక్ వచ్చింది, ఇద్దరు అమ్మాయిలు చంపేసిన షారుఖ్ ఖాన్ ఆరాధించి ఫ్యాన్స్ వచ్చారు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయి ఉంటే గ్రే క్యారెక్టర్లు వచ్చేవి కాదేమో. మరి జనాలకు నచ్చింది కదా క్యారెక్టర్, జనాలకు నచ్చింది కదా. నార్కోస్ సిరీస్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది, ఒక స్మగ్లర్ది ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? ఇకపోతే ఇన్ఫ్లుయెన్స్ అంటారేమో, సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు సమాజం మీద ఉండదండి. నేను మళ్ళీ చెప్తున్నా, పుష్ప సినిమా చూడగానే ఎవ్వరు కూడా ల్యాప్టాప్లో వదిలేసో వాళ్ళ జాబ్లో వదిలేసో గొడ్డలు పట్టుకొని తిరుపతికి వెళ్ళి చెట్లు నరకడం లేదు, నరకరు. గబ్బర్ సింగ్ తీసామని చెప్పి నేను గుర్రం వేసుకొని తిరగట్లేదు. సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొన్ని గంటలు మాత్రమే ఉంటది. డాన్ సినిమా పేరే డాన్, అమితాబ్ బచ్చన్ అందులో స్మగ్లర్ కదా. దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకే ఉంటది, అది అంతే తప్ప. అండ్ ఇంకోటి, ఏదైనా సరే ఎవరు ఏ సినిమా చేసినా బయట ప్రతి నటుడికి ప్రతి సినిమా వాళ్ళకి కాస్త కూస్త సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి పర్యావరణ రక్షణ అవ్వచ్చు, యాంటీ డ్రగ్స్ అవ్వచ్చు, యాంటీ స్మోకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ గట్టిగా ప్రతి సినిమా వ్యక్తి చెప్తే 10 మంది వింటారు కాబట్టి ఇలాంటి క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మటుకు అందరి మీద ఉందని ఖచ్చితంగా.